తాజాగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు కదా, అట్లాగే జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉన్నారు కదా, అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు కదా. కానీ అసెంబ్లీలో నారా లోకేష్ గారి ఛాంబర్కి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు వెళ్ళారు. బాగుంది, తప్పులేదు. ఈ సహజంగా ఒకళ్ళ ఛాంబర్లకు ఒకళ్ళు వెళ్ళడం కాదు. కానీ తొందరపాటు నిర్ణయాలు తామేమీ తీసుకోవట్లేదని బీజేపీ నేతలు చెప్పొచ్చారట ఆయనకి. అట్లాంటిది ఏమైనా ఉంటే కలిసి కూర్చుని చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారట. దేని గురించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరికల గురించి అట. ఓ పక్కన తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు, విశాఖపట్నం వాళ్ళు వెళ్ళిపోయారు, అట్లాగే కుప్పం వాళ్ళు వెళ్ళిపోయారు, 3-4 మున్సిపాలిటీల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అటు వెళ్ళిపోతున్నారు. జనసేనలో కూడా చేరుతున్నారు. భారతీయ జనతా పార్టీ తలుపులు మూసేసి కూర్చుంది. అదేంటంటే లోకేష్ పర్మిషన్, చంద్రబాబు పర్మిషన్ ఇస్తే అప్పుడు చేర్చుకుంటారు అనుకుంటా, లేదా మనకు అవసరం లేదనుకుంటున్నారు అనుకుంటా. మరి వీళ్ళు వెళ్ళి ఆయనకి రిపోర్ట్ చేయడం ఏంటో అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ తరపున వీళ్ళు ఏమన్నా బానిసలా లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులా అన్నటువంటి అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రజాప్రతినిధులు వెళ్ళి మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళు ఏమన్నా చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ వచ్చి వీళ్ళని ఏమన్నా అడిగి పర్మిషన్ తీసుకుని చేర్చుకుందా, లేకపోతే కనుక జనసేన ఏమన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకుని చేర్చుకుందా. తెనాల్లో చేర్చుకున్నారు, ఇప్పుడు విశాఖపట్నంలో చేర్చుకున్నారు కదా. మరి బీజేపీ మాత్రం తలుపులు వేసేసుకుని కూర్చున్నాను అనుకుంటాం అంటే వీళ్ళు తమ పార్టీని బాగు చేయడానికే లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అనేది అర్థం కాని అంశం.